సాల్మన్ అలాగే అధ్యక్షుల వారు మరి ముందుగా వచ్చి తమ్ముడు నడిపిస్తున్నాడు. జాన్ పాల్ తమ్ముడు పాటలు పాడి అలాగే ప్రారంభం చేసి సో అద్భుతంగా ఈరోజు క్రిస్మస్. మేము ఇదే ఊర్లో ఉండేవాళ్ళం అప్పుడు. ఇంతకుముందు నేను ఎక్కడ పుట్టానో అనేక తెలుసు. నేను దొడ్డికొండ పుట్టానంట, ప్రైసలా అనే. మేమందరం ఇక్కడే ఉన్నవాళ్ళం మేమందరం. అందుకే ఈరోజు నా ఆరోగ్యం బాగలేకపోయినా కానీ ఈరోజు బైబిల్ నుంచి ఒక మాట మీకు నేను చదివిస్తాను. ఈ నూతన సంవత్సరంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్నో క్రిస్మస్లు గడిచిపోతున్నాయి, ఎన్నో నూతనమైన దినాలు గడిచిపోతున్నాయి, ఎన్నో క్రొత్త సంవత్సరాలు గడిచిపోతున్నాయి. క్రొత్త బట్టలు వేసుకుంటున్నాం, వైట్ బట్టలు వేసుకుంటున్నాం, క్రొత్త ఆహారాలు మనం తీసుకుంటున్నాం, మంచి ఆహారాలు మనం తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం ఇలా కూడా ఉండకూడదు, వచ్చే సంవత్సరం మంచిగా మనం ఉండాలి అని కొత్త పంటలు వేసి పండించుకుంటున్నాం. మనం క్రొత్త ఇల్లులు కట్టించుకుంటున్నాం. మనం క్రొత్త ఇల్లులు ఇల్లులు కట్టించుకుంటున్నాం, కొత్త పంటలు పండించుకుంటున్నాం, లేదా కొత్త ప్రాంతాలకి వెళ్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరం కూడా చాలా విషయాలు బైబిల్లో కోకోలలుగా అనేకమైన మాటలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ఈ మాటలన్నీ మన హృదయములో దాచిపెట్టుకుంటే గనక మనం ఖచ్చితంగా క్రొత్తగా జీవించగలుగుతాం, నూతనంగా జీవించగలుగుతాం. మొదటి పేతురు రాసిన పత్రిక ఎవరు తీయొద్దు 2వ వచనం 1 నుండి చదివిన తర్వాత, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై వాక్యం అనే పాల వలన మీరు ఎదుగు నిమిత్తమై మీరు పోషింపబడితేరని రాస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవదిగా 51వ కీర్తన 10వ వచనములో, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము అంటాడు. నా అంతరంగములో స్థిరమైన మనస్సు. ఈరోజు చాలా మందికి స్థిరమైన మనస్సు లేదు, స్థిరమైన మాట లేదు, స్థిరమైన ప్రవర్తన లేదు. జాగ్రత్తగా వినాలి. ఈరోజు ఆరో దినాన మానవుణ్ణి దేవుడు సృష్టించాడు, 7వ దినాన విశ్రమించాడు. అందుకే ఈ సంవత్సరము చాలా ప్రాముఖ్యమైన సంవత్సరం. మనలను సృష్టించినటువంటి సంఖ్య ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఈ సంవత్సరమే మనం ఫలించి అభివృద్ధి పొందాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మా సంఘముతో ఒక మాట మాట్లాడాను ఇందాక పాస్టర్ గారు. 2వ కొరింథీ 5:17 చదివించినట్లుగా అక్కడ సమస్తము క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును నూతనమాయెనని. వాక్యాన్ని కంఠస్థం చేయండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యము లేకుండా నిన్నెవడు పిలువడు, ప్రార్థన లేకుండా నిన్నెవడు పిలువడు, పరిశుద్ధత లేకుండా ఎవడు నిన్ను పిలువడు, నీతి లేకుండా ఎవడు నిన్ను పిలువడు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది అక్కడ, పాతవేమిటి కొత్తవేమిటి. ప్రైజ్ ది లార్డ్. పూనయేనాయి ప్రాయేనాయి, మీరు వాక్యం పుచ్చిదే. పూనయేనాయి ప్రాయేనాయి, పాతవేమిటి క్రొత్తవేమిటి. దేవునికి స్తోత్ర. ఏంటి పాతవేమిటి క్రొత్తవేమిటి. దేవునికి స్తోత్రం. కెస్క పేరా మహాపురం గౌరవం కిన్ను. హల్లెలూయా, హప్లి మనాదు. హల్లెలూయా. 2 చేతులు పూర్తిగా ఎత్తుదాము. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు హల్లెలూయా, సంతోషం లేని వారు హల్లెలూయా. సంతోషంగా ఉండి దేవుని స్తుతించాలా. ఈ సంవత్సరం నా వాగ్దానం, యెహోవాను బట్టి సంతోషించుము,
అప్పుడు నీ హృదయ వాంఛలు తీర్చును అని దేవుని వాగ్దానం నాది ఈ సంవత్సరం. ప్రైజ్ ది లార్డ్. దేవుని బట్టి సంతోషించగలగాల, లోకమును బట్టి కాదు, పాప పద్ధతులను బట్టి కాదు, పాపమును బట్టి సంతోషించడం కాదు ప్రియులరా, దేవుని బట్టి మనము సంతోషించగలగాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకున్న అందాన్ని బట్టి నువ్వు సంతోషించడం కాదు, నీకున్న జ్ఞానాన్ని బట్టి నీకు సంతోషించడం కాదు, నీకున్న సిరి సంపదలను బట్టి సంతోషించడం కాదు ప్రియులరా, దేవుని బట్టి, దేవుడిచ్చిన జీవితాన్ని బట్టి మనము ఆనందించగలగాలి. చెప్పలు గట్టి కొన్ని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. దేవుడు మనకు అన్ని మన చేతిలో ఇచ్చాడు. మొన్నటి నుంచి మా సంఘాన్ని అది కుదుపుతున్నాను, ఇట్లా నేను చేస్తున్నాను ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట ఈ యొక్క సమయంలో మీరు చక్కగా వినండి. నేను ఇంకా వాక్యాన్ని చదివించలేదు. ఆ మాట నా కళ్ళలో, నా మనసులో ఆడుతా ఉంది. ఆ మాట నేను చదివిస్తాను. ఆ మాట ప్రతి సంఘానికి వెళ్ళి, ప్రతి దేవుని బిడ్డ దగ్గరికి వెళ్ళి నేను ప్రతి ఒక్కరికి కూడా ఈ మాట నేను తెలియజేస్తున్నాను. డబ్బు దేవుడు మన చేతికి ఇచ్చాడు, అందము దేవుడు మన చేతికి ఇచ్చాడు, బలము దేవుడు మన చేతికి ఇచ్చాడు, జ్ఞానము దేవుడు మన చేతికి ఇచ్చాడు. ఇకపోతే కదా సిరి సంపదలు దేవుడు మనకిచ్చాడు, గొప్ప గొప్ప మేడలు మన చేతికి ఇచ్చాడు, వెహికల్స్ మన చేతికి ఇచ్చాడు, ఈ భూమి అంతా కూడా మన చేతికి ఇచ్చాడు, ఈ సమస్తాన్ని కూడా దేవుడు మన చేతికి ఇచ్చాడు. మన చేతిలో లేనిది ఒక్కటే, ప్రాణం మన చేతిలో లేదు. ఇప్పుడు చదువుదాం ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడు చదువుదాం ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. మన ప్రాణం మాత్రము దేవుని చేతిలో ఉంది. అందుకే అయ్యా పితారులైన అబ్రాహాము, ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుస్సునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును నీ మీర్కమాస్క నీను బ్రతుకుచు ప్రాణమునకు మూలమైన, ప్రాణమునకు జీవమునకు సమస్తానికి మూలమై ఉన్నా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును పొందుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రాణమునకు మూలమై ఉన్న దేవుడు, నీలో ప్రాణం ఉందంటే, నీలో జీవం ఉందంటే, నీకు 2 కళ్ళు ఉన్నాయంటే, నీకు నోరు ఉందంటే, నీకు చేతులు ఉన్నాయంటే, నీకు అవయవాన్ని దేవుడు ఇచ్చాడంటే, నీకు మంచి కాళ్ళు ఇచ్చాడంటే, ప్రియులారా మంచి భూమిలో పంటలు పండించుకోమని దేవుడు నీకు ఇచ్చాడంటే, గాలి ఇచ్చాడు, నీరిచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు ప్రియులారా. అన్ని ఇచ్చిన దేవునికి నీవు లోబడి ఉంటే, భయపడి ఉంటే ఆయుష్కాలము ఖచ్చితంగా దేవుడు నిన్ను పొడిగిస్తాడు. ఈ నూతన సంవత్సరములో, ఈ క్రొత్త సంవత్సరములో ప్రియులారా పొగరబట్టి ఉండవద్దు ప్రియులారా. నేను ఒక వాక్యాన్ని సిద్ధపడి వచ్చాను ఈ రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆ ప్రాణమునకు మూలమే ఆయనే. మనకు ప్రాణం ఉందంటే ఆయనే, మనకు ప్రాణం ఈ రోజు బ్రతికి ఉన్నామంటే ఆయనే అని మనము భయపడి దేవునందు భయభక్తులు కలిగి మనం గనుక దేవుణ్ణి హత్తుకొని, వాక్యాన్ని హత్తుకొని, దేవుని మందిరాన్ని హత్తుకొని, సేవకులను హత్తుకొని బ్రతికితే ప్రభు నీకు మంచి ఆయుస్సు ఇచ్చునుగాక. ఆమెన్. అందరు చెప్పండి హల్లెలూయా. భర్తరు ఆమెన్ ఇచ్చరి జరగపే. దేవునికి స్తోత్రం. ఆమె నినాతిని అనుకో. రోగం పోవునుగా. కానీ పాస్టర్ గారు ప్రార్థన చేసిన కూడా నోరు మూసుకొని మూగదయ్యాళ్ళగా చాలా మంది ఉంటారు. అందుకే ఏమైతుంటదంటే ఆ రోగం పోదనమాట. ఆమేన్ అని నువ్వు చెప్పినప్పుడు ఆ రోగం బయటికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమని చెప్పాలి? ఆమేన్ అని చెప్పాలి. ఆమేన్ అంటే అది అలాగూ జరుగునుగాక. యేసు నామములో పాతవన్నీ పోవునుగాక. మీరు ఆమేన్ అనకపోతే పాతవి మీ దగ్గరే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. పాతవి మీ దగ్గర ఉంటాయి. గిరన దేవునికి స్తోత్రం. గిర్రమని తిరగడం కాదు. పొద్దున ఆయనే మాకు టిఫిన్ చేసి ఇచ్చాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. తమ్ముడిని బట్టి ప్రభు ఇంకా దేవుని సన్నిధిలో నిలకడగా ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్.
ఈ సంవత్సరం నేను ప్రతి సంఘములో తిరిగి నేను ప్రార్థన చేసుకుంటూ మొదటిగా తిరుగుతాను. ఆ తర్వాత వేరే స్థలాలకి నేను వెళ్తాను. దేవునికి స్తోత్రం. 16వ తారీఖు వరకు నేను ఖాళీ లేదు. అయితే తమ్ముడు మీరు వస్తున్నారా అని అడిగాడు. నాకు కొత్తగా అడిగినట్టు అడిగాడు అనమాట. కొత్త సంవత్సరం కదా అనేమో. దేవుని స్తోత్రం. స్థానిక దైవజనులు ప్రైజ్ సలాం హల్లెలూయా. ఈ సంవత్సరం నేను కూడా ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, జాగ్రత్తగా మీరు వినండి. మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. ప్రాణమునకు మూలమై ఉన్న దేవునికి భయము హత్తుకొని ఉండాలి. ఆయనకు హత్తుకొని ఉండాలి. కానీ చాలా మంది సెల్లులు హత్తుకుంటూ ఉంటున్నారు ప్రియులారా. ఈ రోజు మనము భక్తిలో ఎదగలేకపోతున్నాం గల కారణం ఏమిటి తెలుసా? ఒక మాట నేను మీకు చూపిస్తాను ప్రియులారా. భక్తిలో, ప్రార్థన జీవితంలో ఆధ్యాత్మికంగా పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాం గల కారణం ఏమిటి అని అంటే ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక 12:11 మీకు అందరికీ సుపరిచితమైన వాక్యం అది. ఆసక్తి విషయములో మాంజులు కాక ఆత్మ విషయములో తీవ్రత గలవారై, ప్రార్థన పట్టుదల గలవారై, శ్రమయందు ఓర్పు గలవారై, నిరీక్షించుచు సభలు గట్టి ప్రభుని స్తుతించండి. ప్రతి మాట మన హృదయములో ఉండాలి. చదువునారా? ఆసక్తి విషయములో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై, ప్రభుని సేవించుడి నిరీక్షణ గలవారై, సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. గట్టిగా సపట్లు కొట్టుడి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో భయభక్తి కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వ్యాకర్తరు మింగే పోత్రము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నన్ను ఇఫ్ యూ డోంట్ మైండ్, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. కానీ అక్కడ చప్పట్లు కొట్టరు కదా అని ఆ మాట అంటున్నాను. అంతకు మించి అనేకుడు అక్కడి నుండి వచ్చారు. అబ్రహాం గారు. అబ్రహాం పేరు అనే మాట నాకు చాలా ఇష్టం. అబ్రహాము అనే మాట. దేవునికి స్తోత్రం కలుగుగా. అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. దేవునికి స్తోత్రము. విశ్వాసుల కందకు తండ్రి. కారణం ఏమిటంటే అబ్రహాము కూడా ప్రియులారా బొమ్మలు అమ్ముకునేవాడట, బొమ్మలు తయారు చేసేవాడట అండి. కానీ యేసు ఆయన హృదయములో పుట్టినప్పుడు ప్రియులారా ఆ బొమ్మలను విడిచిపెట్టి ఆయన బయటికి వచ్చాడట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. బైబిల్లో ఉన్న అబ్రహాము హల్లెలూయా ఆయన బొమ్మలు అమ్ముకుంటూ తన యొక్క జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తి. ఎప్పుడైతే దేవుడు అబ్రహామా రానను విడిచిపెట్టనప్పుడు ఆయన బంధువులు వారి సొంత ఇంటి మొత్తం విడిచిపెట్టాయనట. ఏ దేవుడైతే ఎక్కడైతే చూపిస్తాడు అక్కడికి వెళ్ళిపోయాడట. ఆ రోజు యేసు ప్రభు అబ్రహాము కడుపులో పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీతో కలవాలి, నీలో పుట్టాలంటే యేసుతో నువ్వు కలవాలి, యేసుతో నువ్వు సహవాసం చేయాలి, యేసు మాటను వినాలి, ఆయన హత్తుకుని బ్రతకాలి. అప్పుడే యేసు నీలో పుడతాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. లోకమును హత్తుకుంటే, సెల్లుని హత్తుకుంటే, పాపమును హత్తుకుంటే, ఏ లోకాస, శరీరాస, నేత్రాస, జీవముడంబము, ఏ వేటినో ఈ లోకములు నరాయిన రప్పని చెట్టు పుట్టని నీవు హత్తుకుంటే నీలో యేసు పుట్టడు గాని నా దేవుడు ఆ లోక రక్షకుడు ఆయనను నీవు గనుక సహవాసం చేస్తే నీతో పుడతాడు. యేసు నీలో పుడతాడు. ప్రైజ్ లార్డ్. ఒకటి గట్టిగా కొడితే లేకపోతే మానేడి. కొత్త సంవత్సరం దేవునికి స్తోత్రం కలుగుగాక. నన్ను ఎవ్వడు అనారోగ్యంగా ఉన్నట్టు చూడకూడదని నేను తిరుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక ఈ 2026 సంవత్సరములో 26వ కీర్తనలో మీరు చూస్తే అక్కడ అంటాడు, ప్రభా నీ ఎదుట నేను ఎలా బ్రతుకుతున్నాను, నీవు నాకు న్యాయం తీర్పు తీర్చుకో, ఏమీ సందేహానికి పడకుండానే నీ యందు నేను నమ్మిక ఉంచున్నానయ్యా అని దావీదు అంటాడు. అందుకు 2026వ సంవత్సరములో దేవుని యందు నమ్మకం ఉంచాలా, ప్రభు యందు యథార్థంగా బ్రతకాలి. చదువునా? ప్రభు యందు యథార్థంగా, యెహోవా నేను యథార్థవంతుడనై, నేను యెహోవా యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహము లేకుండా యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఏమి సందేహముతో నువ్వు దేవుని మందిరానికి రాకూడదు. ఏ సందేహముతో, ఇమ్మిని అనుమానముతోలే, ఇమ్మిని మూడో నమ్మకముతోలే నేను వాక్యము తిబినాతిదే. అప్పుడు నీకు యేసు ప్రభు చరణాయనిసి నీలో నుండి అబ్రహాము అన్న దగ్గర యేసు చరణాయనిసి కాబట్టి బర్రపిసా వాతసి దేవునికి స్తోత్రం కలుగుగాక. సేవకుడు రియాడాను పైతేంది చేసి నన్ను ముట్టువాడు నా కనుగుడును ముట్టును. నిన్ను ముట్టకుండా వదిలేస్తాడా దేవుడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవరాజు ఇద్దరు రియాడా పాయ వాతసికి నన్ను ముట్టువాడు నా కనుగుడును ముట్టును
అని చెప్పిన వాగ్దానాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుచేత నూతన హృదయము కలిగి మనం ఉండాలా. నూతన హృదయము నా అంతరంగములో, అందరూ చెప్పండి, నా అంతరంగములో గుండెకాయ మీకు మన్నాడా టీంబురు గుండెకాయ మీకు మన టేబురికి టీని మనే టేబురి డోయినే ప్రైస్ అలా అల్లే టీని డోయిందా టేబురి డోయిన. అందుకు అలా చేయాలి. ప్రైస్ అలా హల్లెలూయా. అందుకే నా అంతరంగములో, అందరూ చెప్పండి, నా అంతరంగములో గుడ్డు మీద చెయ్యేసుకొని చెప్పండి రా. అందుకే వాక్యం చదివించండి. ఏమీ సందేహము లేకుండా గుండె మీద చెయ్యేసుకోవాలి. ఇక్కడ యేసు ఉన్నాడు, చెప్పండి అందరు, ఇక్కడ యేసు ఉన్నాడు, నా గుండెలో యేసు ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. ఏంట్రా మరి అంత దాకా తాగుబోతుల్లాగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము అనే మాటకు అర్థం ఏమిటనంటే మనసు మార్చుకోవడం, మాటలు మార్చుకోవడం. బట్టలు మార్చుకోవడం నూతన హృదయము కాదు. బట్టలు మార్చుకోవడం నూతన హృదయము కాదు ప్రియులారా. మనసు మార్చుకోవాలి. మా సంఘంతో చెప్పాను ప్రియులారా, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయములో 31వ వచనములో రాస్తాడు తెలుసా? సమస్త విధమైన, చదవాలి త్వరగా, సమస్త ఇవి పాతవి ఇవి విడిచిపెట్టేయాలి, వీటిని విడిచిపెట్టేయాలి, వీటిని తరిమేయాలి, మనం వీటిని దూరం చేసుకోవాలి. మనం సమస్త విధములైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించుడి. ఇంకా కోపం ఉందా నా మీద? ఇంకా నీ డొకర మీద కోపము, ఇంకా నీ పాస్టర్ గారి మీద కోపము? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ అలాంటివి ఉన్నాయి అంటే, అలాంటివి నీలో ఉన్నాయంటే, నీవు ఇంకా పాత దానిలోనే ఉన్నావు, నువ్వు ఇంకా కొత్తదవ్వలేదు. పూర్ణత హాలోది నాన్న, పూర్ణత హాలోది, పూర్ణత హాలోదరి పూర్ణ హంబర్క ಹುಚ್ಚುತ್ತೀವಾ లేకపోతే ನೀನು ಹೆಚ್ಚು ಹೊಂಗಂಚೀವಾ ನೀನು ಪೂರ್ಣತ ಹಾಲೋದಿ ಇಮ್ನೈ ಬಿತ್ರತ್ ಪೂರ್ಣಯಾತಿದೆ. ಪ್ರೈಸ್ ಅಲ್ಲ, ಬಿತ್ರತ ಪೂರ್ಣಯಾತಿದೆ, ಬಿತ್ರತಿ ಹಿಯಮಗೆ ಪೂರ್ಣಯಾತಿದೆ, ఇది ఏనాయాతిದೆ ಪೂರ್ಣಯಾತಿದೆ, ఇంబ ಪೂರ್ಣಯಾತಿದೆ. ఇక్కడ పాతవి పోకుండా లోపల ఉన్నవి పాతవి పోకుండా కొత్తది రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాతది పోవాలండి. ఈ రోజు వరకు కూడా చాలా మంది ప్రియులరా ఇంకా చర్చికి వస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, ఇంకా పాతవే ఉంచుకొని బ్రతుకుతున్నారు. సమస్త విధమైన కోపమట, క్రోధమట, అల్లరి అట, దూషణట, సకల విధములైన దుష్టత్వమును విసర్జించుడి. దేవునికి స్తోత్ర. ఇంకా పేతురు పత్రికలు రాస్తాడు ఏమని తెలుసా? ఎప్పుడు కొత్త వాళ్ళం అవుతామట? నేను పాత వాటి కోసం చెప్తున్నాను. ఈ కోಪ ಕರಿಬಿಹಬುಲ ಮಾತಾಡ ಮಚ್ಚಿ ಬೋಪಿಸ್ಕತರಿ ಬೋವಾಂತರಿ ನಾ ಜೀವಿತಿ ತೈ ತಂಗಿಸ್ಕತರಿ ಬರೆತರಿ ಈ ರಜ್ಜಾತಿ మహాపురుకతವೆంజు ನಾನು వెస్సింజ ఏనానికి తెలుసా? మీరు పూర్ణతరి ఆపేవాయిసరి, మీ కత్త పూర్ణ ఆపేవాయిసరి, మీ యొక్క కణిక పూర్ణ ఆపవాయిసరి, మీ కిణిక పూర్ణ ఆపవాయిసరి, మీరు కిహిని కమ్మయ పూర్ణ ఆపవాయిసరి, మీరు తాక్యమిని కొండయ పూర్ణ ఆపవాయిసరి, మీరు తాక్యమిని జీ పూర్ణ ఆపవాయిసరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిన్ను ప్రాపిస్తే రోగాడిక చదవములా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చదివినవి చదువున్నాను. ప్రైజ్ అలా తర్వాత చదువుదు గనది నేను చెప్తున్నాను. త్వరగా సమస్త విధమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు కూడా చాలా మందికి నీజు వాక్యం వెంజని నా బోపి బోవతరి మయస్కతరి మా బాంతరి నాయితి కచ్చతరి ఈచతరి మా బాయితరి సోయతరి బరతరి వాక్యం వెంజు ప్రియులారా. ఇచ్చక వాక్యం వెంజించుకేలా, ఇచ్చని మా పురుకత వెంజించుకేలా, ఇచ్చక రచ్చాతి కట్ట
ದಿನ ಮಾರೋ ಮಾರು ಮನಸ್ಸು ಚಚ್ಚಕೊಡ ಆಸಾರಿ ಮಾರೋ ಮಾರು ಮನಸ್ಸು ಮಾರೋ మార్పిసంత ఆసారి మారా ఆసారికో మీరు ఇంబి మన తెరు మీరు ఒకసారి ఆలోచించుకోవద్దు పూని సొకాయ పూని యొక్క ఆ ಹೆಂಬೋರ್ಕ ತುರ್ತಿ ದೇಮಾರು ನಿಲೆ తడాగాని ఇవి బర్ర మాతానంటే హత్తుస్తుంది ఇంక పిస కొడుతుంది ఇంక విసర్జించుడు అన్నాడంటే వదులుకోవాలి దేవునికి స్తోత్రం యేసు నీ కొరకు నా కొరకు పరలోకమును విడిచిపెట్టి ఈ లోకమునకు దిగి వచ్చేసాడు యేసయ్య ఎంత తగ్గింపు చేసుకుని వచ్చాడు ప్రియులారా ఈ నూతన సంవత్సరములో నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ వ్యక్తి అయితే ఏ దైవజనుడైతే ఏ విశ్వాసి అయితే ఏ సంఘ పెద్ద అయితే ఏ సువర్ణకుడు అయితే ఏ పెద్ద మనిషి అయితే ఏ గ్రామ పెద్ద అయితే ఏ మూసమైతే తగ్గించుకుని ఉంటాడో నా ప్రభు వారిని పైకి హెచ్చిస్తాడు సభలు కొట్టి ప్రభుని స్తుతించండి హల్లెలూయా ఏ కుటుంబం అయితే తగ్గించుకుని ఉంటుందో ఏ కుటుంబం అయితే దీనత్వం కలిగి ఉంటుందో యేసు దీనత్వంలో పుడతాడు యేసు వినయములో పుడతాడు యేసు ఓటములో పుడతాడు యేసు పరిశుద్ధతలో పుడతాడు అక్కడ పుడతాడు యేసు ప్రభు దేవునికి స్తోత్రం హల్లెలూయా అక్కడ పుడతాడండి యేసయ్య తగ్గింపుచుకొని పరలోకాన్ని విడిచిపెట్టి ఉండకూడని భాగ్యం అనించుకొని సశరీరుడిగా భూమి మీదకి వచ్చాడట యేసు ప్రభు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమేన్ హల్లెలూయా అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క సమయములో ఈ దూరపలం ప్రాంతములో ఇక్కడ ఫలం అనే మాట చివరిలో వస్తుంది మీ ఊరికి మీరు ఫలించాలి ఇందుక దైవజనులు చెప్పారు మీరు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి ఒకవేళ మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటి తెలుసా మారు మనసు అందరు చెప్పండి మారు మనసు అని పక్క వాళ్ళతో సేకరించి చెప్పండి మారు మనసు జివేడా మారు మనసు జివేడా అరే దొబులు మారు మనసు మారు మనసు అనగా చెప్పండి అందరు చెప్పాలా అందరు చెప్పాలా డూ యువర్ సే దట్ మైండ్ యువర్ బిజినెస్ అందరు చెప్పాలా మారు మనసు అనగా మాయ మనసు విడిచిపెట్టడమే మాయ మనసు అంటే ఏంటి నీ మాని ನಾನು ಗೊಸ್ಸಸ್ಕೆಹಿಲೋ నీ మాని ನಾನು ಏನ ಗೊಸ್ಸಾಲೋ ಏನ ಡಿಗಾಲೋ ಜೆ ಕಾಯಿ ದೊಡವಾ ಎರಡ ಏನ ನಕಲೇನಿ ಪೋನಿ ಇಲಿకి ನಂಗೆ మన కాసిందనే ఈ మాయ మనసు మనం విడిచిపెట్టాలా గడిగా చప్పట్లు కొట్టి ప్రభు అక్కసకర్ తకిస్కరో టక్కస్కి హిల్లా తింజి ఈ మాయ మనసు మనం విడిచిపెట్టాలా ప్రైజ్ లో ఈ మాయ మనసు మనం విడిచిపెడితే దేవుని మనసు మనకు వస్తది అందుకే ఫిలిప్పీ రాసిన పత్రికలో రాస్తాడు 2:5 వచనములో ఏమని రాస్తాడు తెలుసా ఈ నూతన సంవత్సరములో రెండో మాట చెప్తున్నాను మొదటిది తగ్గించుకొని ఉండుడి రెండవది చదవండి క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఈ మనసును కలిగి ఉండుడి క్రీస్తు మనసు కలిగి ఉండాలా క్రీస్తు మనసు కలిగి ఉండాలా క్రీస్తు మనసు ఏంటి తెలుసా క్రీస్తు మనసు ప్రేమిస్తుంది క్రీస్తు మనసు క్షమిస్తుంది క్రీస్తు మనసు ఏం చేస్తాడు తెలుసాక క్షమించినే ఆదరించినే రాహానే క్రీస్తు మనసు దేవునికి స్తోత్రం బరజంతవేను హల్లెలూయా రాహానే क्रिस्तेसु मनसु रोनाय दुसवाय रोनाय फुटकराय रोनाय किचु सोडकी ए क्रिस्तेसु मनसु डोकराइस के कोचे जाना बेली कुलतक अनुमान बेली कुलतक प्रोंजिनु जी ఇంకా మీరు ప్రాయితనే మంజాం జరి దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రాయి భూమితే మదాతర్ మీరు ఇంకా ఏ ప్రాయి భూమితేనే కంబినే అనా ప్రాయి భూమితేనే కంబినే దాదా అబ్రహం దాదా ఏన్నై కంబే పుట్టక మళ్ళీ ఏనైనా ఏ పుట్టక డిఎఫ్ ఇది పుట్టక ఊరియకి ఇది ప్రాయి భూమిత కంబే పూని భూమిత మీరు డిఎఫ్ ఊరియకి అతిజికేల పూని భూమిత కంబినే గడిగా చప్పటికి వెచ్చా మాపురం గౌరవం కినో హప్లే మన తెరి హల్లెలూయా హప్లే మన తెరి దేవునికి స్తోత్ర హల్లెలూయా ఆ మాట మీకు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి కొత్త భూమిలో నీవు డిఏ పేసిన వేయకపోయినా కంబినేది తెలుసా మరి ఏనే వసటూట అజికే కంబినే పూని భూమిత కంబినే కాయ ಎಲ್ಲ ಮರ ಪೂರ್ಣಿ ಭೂಮಿ ಹಾಚಿದೆ దేవునికి స్తోత్ర ಮಾತಾಡ ಇನೇ ಸದ್ವಿತ ಗದ ಇಲ್ಲಿತಿ ಕತ್ತಾಡೋ ಯಾತಿದೆ ಇಲ್ಲಿತಿ ಕತ್ತಾಡೋ ಯಾತಿದೆ లగే కత్తాడో యాతిదే డబల్ మీనింగ్ కూడా యాతిదే అందుకే మనం క్రొత్త జీవితంలోనికి రావాలా పూని నేలతి పూని హోరుతి పోటు కంబికిదు గాని ఏది ఏనిలే కంబినే తెలుసా ఏ పోడుతా దేవునికి స్తోత్ర ಏನಿಲ್ಲ ಕಂಬಿನೆ ಸರಿ ಅಂತ ಚಕ್ಕಕ್ಕೆ ಕಂಬಿನೆ ಎಲ್ಲ ಮಾರು ಪೂರ್ಣತ ಯಾತಿದೆ ಮಾತಾಡ ಮಹಾಪುರು ಜರ್ನಾನಿಸಿ ಆಮೇಲೆ మహాపురు ఏనా అనిసిలే జర్నానిసి హల్లెలూయా అంతే కదలా అంతేనా పూర్ణత యాతిదే మహాపురు జర్నానిసి మహాపురు మనసు కలగా మంజు నూతన సంవత్సరంలో మనసు క్రీస్తు మనసు కలిగి ఉండండి
క్షమిస్తుంది. జే ఏనా నీ డొకరా ఇవి హజా ఏనా వాళ్ళ ఒకవేళ ఇవి లేట్ ఆ తీసుకెళ్ళి నాకి ఇచ్చే లేట్ ఆచి నీకు నిప్పద కథ జోనలు పునోది ఏనోకి ఇంచి బీన మేడముడి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏనో మఖించి ఎంబర్తలే గెంగరు వాయించి ఎంబర్తలే నా ఇమినియస్ కథలేనా వగవగలా హించేసి చిచి పాత గతించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ దూర ఫలములో యేసు ఫలముగా మార్చబడును గాక. ఆ దేవుడంత పోవును గాక. ఈ పాపలన్నీ పోవును గాక. పోతేనేరా తమ్ముళ్ళు, మనమందరం కూడా నూతన సృష్టిగా చేయబడతాం. సృష్టి అంటే అర్థం ఏంటి తెలుసా? పుట్టడం అని అర్థం. సృష్టి అంటే ఏంటి తెలుసా? పుట్టుట. ఆమేన్. సృష్టి అనగా అందరూ చెప్పండి, సృష్టి అనగా పుట్టుట. మరి ఏంటి పుడుతుంది? నువ్వు పాతవి అన్ని అలాగే ముద్దలు, పాపం అలాగే ఉంది, అబద్ధాలు అలాగే ఉన్నాయి, మోసాలు అలాగే ఉన్నాయి, కక్షలు అలాగే ఉన్నాయి, క్రోధాలు అలాగే ఉన్నాయి, అల్లరి అలాగే ఉంది, ఇంకా కైన్ అలాగే ఉంది, ఇంకా పీకెళ్ళే మంజాంనే ఏ పీకతి టొటతి ఇటాక హుంజాంనే కరోయకే. దేవునికి సద్దు పాస్తే జోడు పామ్నే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. భాస్కరమ్మ మరియమ్మ దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియమ్మ ಇದಕ್ಕೆ ಒಟ್ಟೊಡು ಕಾಸ್ತಕ್ಕೆ లోపల ఒట్టోడు తక్కే తక్క మన్నుకే. ప్రైజ్ ది లార్డ్. ఒట్టోడికి అయ్యగారు బాగున్నారా అయ్యగారు, వందనాలు అయ్యగారు, రండి అయ్యగారు, కూర్చోండి అయ్యగారు అని చెప్పి చక్కగా ముచ్చటిస్తుందట. లోపల గంధహాజీనికే పీకకి మొత్తం డబ్బు విహాజీనికి అనమాట. పీక డుబాతాయి కదా. పాత జీవితాల కొరకు చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కొత్త జీవితాలు నేను అడుగుపెట్టలేదు. కొత్త జీవితాలు అడుగు పెడితే మీ సంగతి అయిపోతుంది, ఒక్కొక్కడికి తేలిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏనా ఇనకే బిత్రకే టకావే హాజీ కప్పై పాస్ట్ గారు ఇచ్చిన అన్నేసినాల్ జీ క్యాజా యోటోడ్రి కి దానిగొడి నక దేవునికి స్తోత్రం కలుగును గాక. కావాలని జీ మంజానిస్ కమ్మ ఎలా ఉన్నారు, ఏడ్ సంగతి, ఆ జాకోబ్ ఎలాగున్నాడు, జేమ్స్ ఎలాగున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలేలుగున్నారు, ఈలేలుగున్నారు, అక్క ఎలాగుంది, అక్క అప్పలియో ఇచ్చిన అన్నేసి డబ్బు బరనికి మవే హాజీను. లోపల మంట రేగిపోతుందట. సపలు కొట్టి ప్రభుని స్తుతించు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లోపలట ఓ అమ్మ బాబోయ్ నా డబ్బులు కాలిపోతున్నాయేమో, పాస్ట్ గారు బొమ్మ ఏమనుకుంటా అనుకుని హే ఆతబా ఇది ఖర్చక ఇచ్చోట అచానక ಹೊಟ್ಟೆ దాకే ఒట్టొడు తినారెచ్చి ఇంకా అంతవరకు డబ్బులు మొత్తం కాలిపోయాయట. మీ పాత జీవితాలన్నీ కాలిపోవునుగాక. హల్లెలూయా. నీ పాత బ్రతుకు, నీ పాత మాటలు, నీ అబద్ధపు మాటలు, నీ మోసపు మాటలు, నీ సినిమ, నీ సిగారు, నీ భారముకుతనమంతా కాలిపోవునుగాక. అబ్రహాం దేవుడు అడుగుతున్నాడు అబ్రహామా చిత్తం ప్రభువా, అబ్రహామా చిత్తం ప్రభువా, నీ కుమారుడికి నాకు ఇచ్చేయి. ఏమంటున్నాడు? నీ కుమారుని నాకు ఇచ్చేయి. సందేహపడలేదు. వెంటనే తన కుమారుని వెనుక పెట్టుకొని ఆయన నడుచుకుంటూ పోతున్నాడు. డాడీ ఎక్కడికి నానా, తండ్రి ఎక్కడికయ్యా అని చెప్పండి. రా మనం పొలం దగ్గరికి వెళ్తున్నాం. కట్టెలు పేరుస్తున్నాడు. ఇసాకు అర్థమైపోయింది. ఏంటి అని చెప్పి ఇసాకు అర్థమైపోయింది. కట్టెలు ఎక్కడ పేరుస్తుంటే ఏమంటున్నాడు తెలుసా? నానా ఇక్కడ బలి అర్పించవలసిన పొట్టేలేంటి అని అడుగుతున్నాడు. రారా నాన్న, అక్కడ ఉంది పొట్టేలు, రా అని చెప్పి అంటున్నాడు. అందరు చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం ఒకసారి. హల్లెలూయా. చక్కటి ధ్యానం ఉంటే నేను వాక్యం ఎక్కువ చెప్తాను తమ్ముడు. నేను ఓవర్ గా వాక్యం నాది ఇప్పుడు ప్రస్తుతానికి వందే భారతి అండి, స్పీడ్ గా వెళ్ళే ట్రైన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత స్పీడ్ లో ఈ సంవత్సరం వాక్యం చెప్తాను. నూతన సంవత్సరంలో నాకు ఎవరు పిలిచినా పిలవకపోయినా స్టేజ్ మీద వెళ్ళి కూర్చొని పోతాను. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం దేవుడు నాతో మాట్లాడిన మాటలు మీకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎవరు ఎక్కడ ఉన్నా లేకపోయినా ఆ స్టేజ్ మీద ఉంటాను, నేనే ముందు ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఒక తీర్మానం. ఏం తీర్మానం తీసుకున్నాం మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళము? హల్లెలూయా. 11 గంటలకు మనం వెళ్తే మన విశ్వాసులు 12 గంటలకు వస్తారు ఇక్కడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనము పాతిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నేను ఒక తీర్మానం తీసుకున్నాను ప్రియులారా. అందుచేత మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పబోయేటువంటి మాటలు మీరు శ్రద్ధగా వినాలి. ఎలా వినాలరా? శ్రద్ధగా వినాలి. ఇలా వినకూడదు. అర్థమైందా? మూగ దయ్యాల్లాగా మన వాక్యం వినకూడదు, నవ్వుతూ వినాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇసాకు డాడీ ఏది డాడీ బలి అర్పించవలసిన పొట్టేలు ఏది డాడీ అంటే, రానాయన కొండకెళ్దాం రానాయన. మొత్తానికి ఆ కర్మేల పర్వతానికి వెళ్ళిపోతున్నారు ప్రియులారా. అక్కడ పర్వతానికి వెళ్ళిపోయిన తర్వాత కట్టెలు పేరుస్తున్నాడు అబ్రహాము. పొట్టేలు ఎక్కడ కనిపించట్లేదు. నాన్నగారిని అడుగుతున్నారు. ఇసాకు అర్థం
అర్థమైపోయింది. ప్రభు మాట్లాడుతున్నాడు, నేనే పొట్టేలుని. సఫలు కొట్టి ప్రభుని స్తుతించండి. నీవే ఒక పొట్టేలుగా మారాలా, నీవే నశించిపోతున్న ఆత్మల కొరకు బలి అవ్వాలి. అలా బలైన తర్వాతనే ఆత్మలు వస్తాయి, లేకపోతే లేదు. లెక్చరిగా లోపల ఉండే, లెక్చరిగా నాకే మంచు తగలకూడదు, లెక్చరిగా నాకే శని తగలకూడదు, లెక్చరిగా నేను లోపల ఉంటాను, నాకే వర్షం తగలకూడదు అనుకుంటే నువ్వు బలి అవ్వకపోతే, యేసుక్రీస్తు మన కొరకు బలి అవ్వకపోతే, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చి ఉండకపోతే, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలవరి సిలువలో మరణించి ఉండకపోతే ఈ బ్రతుకు మనకు ఉండేది కాదు. గట్టిగా సభలు గట్టి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి ప్రభుని స్తుతిగా. అప్పుడు అడుగుతూ ఉన్నాడు, జాగ్రత్త వినండి, మీకు చివర్లో ఒక మాట అర్థం అవుతుంది. ఇసాకుని మీద పెట్టాడు. ఇసాకుని కాలు చేతులు కట్టి ఆ బలిపీఠం మన కట్టెల్లో పెట్టాడు. పెట్టిన తర్వాత ప్రియులారా, అక్కడ అప్పటి వరకు కూడా యేసు ఆగుమని చెప్పలేదు, అప్పటి వరకు కూడా దేవుడు ఆగుమని స్టాప్ అని చెప్పలేదు. ఎప్పుడైతే ఇదిగో ఆయన అబ్రాహాము గుండెలో ఉన్నటువంటివి ఇసాకు బలి చేశాడు. ఇసాకు ఆల్రెడీగా బలి చేశాడు. అబ్రాహాము హృదయంలో లేడు, ఇంకా నేను దేవునికి ఇచ్చేసాను అనుకుంటున్నాడు అబ్రాహాము. అందుకే ఆయన ఆ యొక్క కట్టెల మీద, ఆ బలిపీఠం మీద నిలబెట్టి కత్తిని తీసిలా పొడుస్తున్నప్పుడు అబ్రాహాము స్టాప్. ఇన్ని సంవత్సరాలు గూడు కట్టుకున్న నీ పాపపు బండలు అవన్నీ కూడా బలి అవ్వాలి. సపట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. నీ గుండెలో ఏ కోపమైతే, ఏ పగ అయితే, ఏ అసూయ అయితే, ఏ పాపమైతే, ఒకరి మీద ద్వేషమైతే, ఏవైతే నీకు పగబట్టి కని ఉన్నాయో, ఏవైతే గుండెలో గూడు కట్టుకొని ఉన్నాయో, ఇసాకు అబ్రాహాము గుండెలో చనిపోయాడు. అందుకే ఆయన తీసుకొచ్చాడు. ఆయన తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? బలి అర్పించడానికి సిద్ధపడిపోయాడు. ఎందుకంటే అబ్రాహాము గుండెల్లో ఇసాకు బలి అయిపోయాడు. హల్లెలూయా. అలాగే మన హృదయాల్లో కూడా ఏవైతే ఉన్నాయో దేవునికి స్తోత్రం, ఏవైతే ఉన్నాయో ప్రియులారా, ఏవైతే నీ గూడిలో, నీ గుండెలో, నీ హృదయంలో గూడు కట్టుకొని పాత అయిపోతున్నాయి. ఏదైతే గుడ్డ దోష, ఏదైతే గుడ్డ ఇది, ఏ కోప కరివి, ఏ అల్లరి, ఏ లేనిపోనే కిజోసోడి కథయ ఇంబి అయితే మిత్ర గూడు దోష మంజామున ఏవాతి బర్రె మార బలి ఇచ్చేయాలి. అప్పుడే నీవు క్రొత్త వాడివిగా అవుతావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎంబటేదే ఇది మనై అబ్రాహాము గుండెలో అప్పుడు ఇసాకు చనిపోయాడు. మన హృదయంలో కూడా ఏ పాపమేలు బడి చేస్తుంది, నిన్ను సేవకు వెళ్ళకుండా ఏం చేస్తుంది, నిన్ను ప్రార్థన చేయకుండా ఏ దాటంగా భరిస్తుంది, వాక్యాన్ని ధ్యానించకుండా ఏ దాటంగా భరిస్తుంది, దాన్ని ముందు సంపే, దాన్ని ముందు బలిచే, దాన్ని ముందు బలిచ్చిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నీవు నూతనమైన వాడిగా నీవు నూతన సంవత్సరంలో బ్రతకగలుగుతావు. హల్లెలూయా. పాత బలిపీఠాలన్నీ కూడా తొలగించు, పాత బలిపీఠాలని తీసివేయి, అలాంటి బలిపీఠాలని తీసివేయి. ఈ రోజు నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత బలిపీఠము ప్రియులారా, మనము ప్రార్థన బలిపీఠం కట్టుకోవాలా. మనము ఏం బలిపీఠం కట్టుకోవాలా? భక్తి బలిపీఠం కట్టుకోవాలా. ఏం బలిపీఠం కట్టుకోవాలా? విశ్వాసమైన బలిపీఠం కట్టుకోవాలా. ఏం కట్టుకోవాలా? ప్రాముఖ్యమైనది పరిశుద్ధతనే బలిపీఠాన్ని మనం కట్టుకోవాలా. ఆ బలిపీఠం మీద ఇసాకు లాంటి బలి అర్పించడానికి వచ్చిన ఆ పొట్టేల లాంటి వారు పరిశుద్ధమైన అర్పణలను, సర్వంగ హోమములను దేవుని సన్నిధికి తీసుకువచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో మనమందరము నూతన పరచబడి ఉంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే కదండి నూతన సంవత్సరం అంటే. ఈ పాతవన్నీ పోవాలి. ఇప్పుడు పేతురు పత్రిక చదువుతాముడు. నువ్వు కొత్త వాడి కావాలంటే, నువ్వు నూతన మనిషి కావాలంటే ఇప్పుడు పేతురు పత్రిక చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు చదవండి. త్వరగా మీరు చదివితే ఎవరు కొత్తగా అవుతారట చూడండి. ఒక మాట, ప్రభువు దయాళుడని రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ వేషధారణతో బ్రతుకుతున్నారు. మందిరానికి క్రైస్తవ బిడ్డలకు వస్తున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత ఏదేదో సిగరెట్ తాగుతున్నారు, బీడి తాగుతున్నారు, విచ్చలవిడిగా ఏదేదో చేసుకుంటున్నారు. పిల్లరా, ఈ వేషధారణ మనలో నుంచి పాతవన్నీ పోవాలి. దేవుడికి స్తోత్రం. వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మానితే తప్ప నీవు క్రింద చదివితే మాని. ఆ మాట మరొకసారి, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై అప్పుడు పూర్ణి హాల్నే చర్నాతి కొకర్ పోతాలేకే నిహికిడైనాయికి మార్కే అప్పుడైనా
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పటి దేక మారోకే పూర్ణతయ హాడోయినాయికి. ఎప్పుడు సమస్తమైన మాటలు, దూషణ మాటలు మాని. అవి కూడా నీ దగ్గర ఉన్నాయంటే నీవు ఇంకా క్రొత్త వాడివి కాలేదు. ప్రైజ్ ది లార్డ్. క్రొత్త దానివి కాలేదు. హల్లెలూయా. బలిపీఠాలు కట్టుకోండి ఈ నూతన సంవత్సరాల్లో. హల్లెలూయా. బలిపీఠాలు కట్టుకోండి. అబ్రాహాము గుండెలు ఇస్సాకు ఆల్రెడీ బలైపోయాడు. ఏవి ఇంకా గూడు కట్టుకొని ఉన్నాయి. నీ దగ్గర గూడు కట్టుకున్నవన్నీ కూడా చచ్చిపోవాలి, అవి బలైపోవాలి. ఇస్సాకుని ఇక్కడే చంపేశాడు ఆల్రెడీగా. ప్రభుకు తెలుసు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అద్భుతంగా దేవుడు ఏం చేస్తాడు? అబ్రాహాన్ని కట్టెలు కట్టినప్పుడు, చేతులు కట్టినప్పుడు, పెట్టినప్పుడు దేవుడు ఆగుమని చెప్పలేదు. ఎక్కడ ఆగుమన్నాడు తెలుసా? ఆయన మీద కత్తి జమ్మని దిగిలిపోతున్నప్పుడు స్టాప్ అబ్రాహం అన్నాడు దేవుడు. అంటే వండర్, మన జీవితాల్లో ఏవైనా పాపాలు ఏలుబడి చేస్తున్నాయా? అవన్నీ కూడా చచ్చిపోవాలి. చచ్చిపోయింది కాబట్టి అబ్రాహానికి స్టాప్, నువ్వు కొత్తవాడివి, దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రియులారా, ఈరోజు నేను చెప్తున్నాను, నూతన సంవత్సరాల్లో ఇంతకు ముందు డొక్కరిని లాగివితే హబులా, డొక్కరిని అనుమానం కివితే హబులా, డొక్కరాని రోజు వితే హబులా, అనుమానం కివితే హబులా. ఈ రోజు నుండి క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారమై ఉందుముగాక. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్.